దేవుని సన్నిధికి వచ్చి మనవ చేసిన వారు ఉన్నారని మనకు తెలుసు కదండి. రెండవ దినవృత్తాంతము 20వ అధ్యాయంలో మరి మోయాబీయులు, అమోరీయులు, మోయాబీయులు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు సైన్యం మరి కొద్దిమందిగా ఉన్నారు. అయితే శత్రు సైన్యం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే మరి 12వ వచనంలో మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన వాడున్నారు. అప్పుడు ప్రజలందరూ వచ్చి దేవుని సన్నిధిలో మరి ఉపవాసం నుండి వారు మనవి చేసిన వారు ఉన్నారని మనం చూస్తాం కదండి. మనవి చేసిన వారు ఉన్నారని యోధా వారందరూ తమ శిశువులతో, భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలువబడి అలాగూ నిలువబడినప్పుడు మరి యెహోషాపాతు